నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈ రోజు చర్చలో శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి, శ్రీ మురళీ గారు, సిపిఎం సీనియర్ నేత, వీళ్ళంతా పాల్గొంటున్నారు. ఇక ఈరోజు కూడా మనకి అనేక అంశాలు చర్చనీయాంశంగా ఉన్నాయి. అల్లు అర్జున్ ఇష్యూ మీద అది వేధింపా లేకపోతే నిజంగా విచారణ అన్నది, అలాగే వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే అంటూ చంద్రబాబు గారు భయపడుతున్నారు అని చెప్పి జగన్ గారు చేసిన వ్యాఖ్యలు, అలాగే బీపీసీఎల్ మీద మొన్నటిదాకా బందర్ అన్నారు, ఇప్పుడు కాకినాడ రామాయపట్నం అంటున్నారు, రకరకాలుగా బిల్డప్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఓకే, వస్తే సంతోషమే, కానీ ఉద్యోగాలు పీకేశారట కొంత. అలాగే ఐపీఎస్ సంజయ్ మీద పదే పదే కేసు అని రోజు ప్రచారం చేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే గతంలో ఆయన మార్గదర్శి కేసులు కానీ, చంద్రబాబు గారి మీద వచ్చిన స్కిల్ స్కామ్ కేసులు కానీ సమర్థంగా దర్యాప్తు చేసిన నేపథ్యంలో అవన్నీ ఆయన మీద వేధింపు చర్యల్లాగానే కనిపెడతామని దాని మీద కూడా మాట్లాడదాం. అయితే ముందుగా నాదొక నిన్న చిన్న పొరపాటు జరిగింది. ప్రధానంగా నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో 3200 అనబోయి 32,000 అన్నాను. పొరపాటు ఒక ప్లేట్ పోయాను. అందుకు నేను సారీ చెప్తూ, ఎందుకంటే జర్నలిజంలో పొరపాట్లు జరుగుతాయి. పొరపాట్లు జరిగినప్పుడు సరిదిద్దుకుని వెంటనే సరి చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రేపు కొన్ని పత్రికలు ఇష్టారాజ్యంగా అబద్ధాలు రాసి, కనీసం అబద్ధం రాశారు ఖండనివ్వండి అంటే కూడా ఇవ్వట్లేదు. కానీ మాకు ఆ పుట్లో నేర్పిన విలువల ప్రకారం నేను పొరపాటు చేశానని అంగీకరిస్తూ పొరపాటు పదం వచ్చిందని దానికి. అయితే కలెక్టర్ల కాన్ఫరెన్స్ భోజనం ఖర్చు మొత్తం మీద 2 కోట్లు అయిందని చెప్పి ఈ వెబ్సైట్ వాళ్ళు రాశారు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు వాళ్ళు. అది మరి స్టార్ హోటల్స్లో బహుశా హైదరాబాద్లో స్టార్ హోటల్స్ ఉన్నాయి, 3,200 ఉంటుందేమో, 3,000 పైన ఉంటుందేమో. మరి అది కూడా చాలా తక్కువ హోటల్లో. మరి ఏపీలో కలెక్టర్ కాన్ఫరెన్స్కే ఈ స్థాయిలో ఖర్చు అయింది. మరి ఒక పక్క 1,000 కోట్ల అప్పులు చేస్తూ ఈ రకంగా ఖర్చు పెట్టొచ్చా అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రైట్, ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే 3 గంటల 30 నిమిషాలు 20 ప్రశ్నలు సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ను విచారించిన పోలీసులు. తండ్రి, మామ, న్యాయవాదితో కలిసి హాజరైన అల్లు అర్జున్ అంటూ అన్ని పత్రికలు, ప్రధానంగా తెలంగాణ, ఆంధ్ర రెండిట్లో కూడా ప్రధాన వార్తగా వచ్చింది. దీని మీద కూడా మనం చర్చలోకి వెళదాం. కావాలని ఎవరూ చేయరు, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. 2-3 రోజుల్లో సినీ పరిశ్రమ పెద్దలతో కలిసి సీఎంతో భేటీ అవుతాం. ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు వ్యాఖ్య. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి పరామర్శ. కళ్ళు తెరిచిన శ్రీతేజ్ అంటూ వార్త ఇచ్చారు. అల్లు అర్జున్ని సమర్థించిన దీని మీద కూడా ఎల్లో మీడియా మాత్రం ఆవిడని కూడా కొంచెం ఎద్దేవా చేస్తూ వెనకేసుకొచ్చిన చిన్నమ్మ అంటూ రాసినట్లున్నారు. సంజయ్ ఆవిడ ఇది దురదృష్టకరం అంటూ, తొక్కిసలాటకు అల్లు అర్జున్ కావాలని కారణం కాలేదు అని అంటూ ఆయన అరెస్ట్ చేయడం ఏంటంటూ ఆవిడ ప్రశ్నించారు. ఇక అల్లు అర్జున్పై జనసేన, టీడీపీ వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు అనుచిత పోస్టులు పెడుతున్నారట. ఇది కన్నింగ్ స్టార్ అని మరి అన్యాయంగా పెట్టారు. ఎవరు కన్నింగో, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారో, ఎవరు మాటలు మారుస్తున్నారో, అసలు చివరికి తను ఎక్కడ పుట్టింది సమాచారం కూడా అబద్ధాలు ఆడే వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నటువంటి విషయం, లేదా రకరకాల మాటలు చెబుతున్న విషయాన్ని వదిలేసి పాపం అల్లు అర్జున్ ఏ రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని కన్నింగ్ స్టార్ అని అంటం ఏంటో, మరి ఎంత పిచ్చి ఇదేంటో అర్థం కాదు. అల్లు అర్జున్ ఆంధ్ర వెళ్ళిపో, ఇది మరీ అన్యాయంగా ఉందండి. అల్లు అర్జున్ భార్య ఏమో తెలంగాణ ఆవిడ, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అల్లుడు అంతే కదా, వెంకటరెడ్డి గారు ఆంధ్ర ఆయన కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అల్లుడిని కూడా ఈయన ఈ భూపతి రెడ్డి గారు అంట, కాంగ్రెస్ ఎమ్మెల్యే, వెళ్ళిపోమని చెబుతాడో ఏమో. వీటి మీద కూడా మనం మాట్లాడదాం. ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే కార్డులు చల్లవు, కాసుల వైద్యమే. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు తేల్చి చెబుతున్న ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు. ఉచిత చికిత్స అందక చితికిపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాలు.